అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూహైః గురుడిత్యేవ విభావయే భవానీ. వార ఫలాలు మనం తెలుసుకున్నప్పుడు ప్రతి వ్యక్తిలోనూ గుణాలుంటాయి, దోషాలుంటాయి. దోషాలకు నివారణ చర్యలు ఉంటాయి. నివారణ చర్యలు లేనప్పుడు తెలుసుకోవడమే దండగా అంటుంది శాస్త్రం. మందు లేనప్పుడు అనారోగ్యం ఏముంటుందో తెలుసుకునే ప్రయోజనం ఏంటి? లాగా ఆ దోష నివారణ చర్యలు ఆచరించిన తర్వాత అంటే ఆయా జపాలు చేసుకున్నాక మనము ఏ రకమైన అనుభూతిని చెందామో దాన్ని నలుగురితో పంచుకుంటే మరికొందరు కూడా ఆ మార్గంలో ముందుకు ప్రయాణం చేసి సత్ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈ వారఫలాలు విన్నాక దానిలోని మంత్రాలు జపించిన తర్వాత మీకు కలిగిన అనుభూతులను కింద కామెంట్స్లో కనుక మీరు వ్యక్తీకరించినట్లయితే అది మీతో పాటు నలుగురు కూడా పంచుకుని మార్గాన్ని నిర్దేశం చేసుకుంటారు. కుంభరాశి. ఈ రాశి వారు చేసే ఆధ్యాత్మిక ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. ఆధ్యాత్మికవాదులతో ఆ రంగంలో ఉన్నతులతో పరిచయాలు ఏర్పడతాయి. అవి కూడా మీకు సహకరించేవిగా అభివృద్ధికారులుగా ఉంటాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. విశేషించి మీరు మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. ఎక్కువ మంది మీ అభిప్రాయంతో ఏకీభవించేవారు గోచరిస్తారు. జన సహకారం బాగుంటుంది. ప్రభుత్వ అధికారులు ఉపకరిస్తారు. వ్యాపారస్తులైన మిత్రులు ఉపకరిస్తారు. వాహనాల సంబంధం కొంతవరకు స్వయంగా నడపకుండా ఉండడం మంచిది. స్వయంగా నడపాల్సిన లేక ఇతరులు నడిపే వాహనాల్లో ప్రయాణం చేసిన ఆ సమయంలో మాత్రం గౌతమనామాన్ని జపించుకుంటుంటే పూర్తి రక్షణ లభిస్తుంది. పనులలో ఆలస్యం కాకుండా ఉండడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని బాగా వినియోగించుకోవచ్చు. స్నేహ సంబంధాలు అభివృద్ధినిచ్చేవిగా ఉంటాయి. వృత్తి స్థానంలో గౌరవం బాగుంటుంది. మీ కృషి నలుగురికి మార్గదర్శకంగా ఉంటుంది. నలుగురికి ఉపకారం చేసేదిగా ఉంటుంది. తద్వారా మీరు స్వప్రయోజనాన్ని ఆశించకుండా సాధించినటువంటి ఔన్నత్యాల వలన అభివృద్ధి బాగుంటుంది. ఆ అభివృద్ధిని చూచి మీ ఆత్మీయులు కొందరు ఆనందపడతారు, కొందరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. ఆ దోషాలను మనం అధిగమించడం కోసం, దృష్టి దోషాలను అధిగమించడం కోసం శ్రీ గణేశ అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది. మాట్లాడే తీరు నలుగురికి ఉపకరించేదిగా ఉంటుంది. వారు కూడా ఆ విషయాన్ని గుర్తిస్తారు. సహాయ సహకారాలు మీకు మేలు చేసేవిగా ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన సహాయ సహకారాలు మీకు ఎక్కువ మేలు చేస్తాయి. ఆర్థిక విషయాల్లో మీరు ఎక్కువ ప్రయోజనాత్మకమైనటువంటి కృషి చేశారు. ఆ కృషి మీకే కాకుండా ఇతరులకు కూడా ఉపకరించేదిగా ఉంటుంది. మీ యొక్క జ్ఞానాన్ని మీరు దాచుకోవడం అనేటువంటి భావన కాకుండా నలుగురికి పంచడం ద్వారా అది పెరుగుతుంది అనే విశ్వాసం కలవారు మీరు. ఆ విషయము సత్యమే. తద్వారా ఎక్కువ మందికి మీ వలన ఉపకారం జరిగే అవకాశాలు ఉన్నాయి.